మొత్తానికి గత ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడిన ఘటనలకు గుంటూరు కేంద్రంగా నిలిచింది. గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ప్రభుత్వం మీద ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిని అర్ధరాత్రులు అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింసలు చేసి వారిని వేధించిన పరిస్థితులు గుంటూరు కేంద్రంగా జరిగాయి. దానిలో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు అప్పటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుని రాజద్రోహం కింద కేసు నమోదు చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయంలో విచారణ పేరుతో అతన్ని కస్టోడియల్ టార్చర్ చేసిన సంఘటన రాష్ట్రం మొత్తానికి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్పై కూడా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయటం, ఆయన ఆ కేసుని నగరం పాలనకు ఫార్వర్డ్ చేసి అక్కడ కేసు నమోదు చేసింది. మొత్తం తతాంగం నడిచిపోయింది. ఈ కేసులో A4గా ఉన్న విజయపాల్ను రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తలుపులు తట్టినా కూడా అతనికి ఫలితం లేకపోవడంతో కూడా చివరికి ప్రకాశం జిల్లా ఎస్పీ వద్ద విచారణకు హాజరై అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నిన్న గుంటూరు జిల్లా కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేయగా 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి రఘురామకృష్ణరాజుపై కూడా ఒక పథకం ప్రకారం హత్యా ప్రయత్నం జరిగింది. అసలు హత్యా ప్రయత్నానికి గల సూత్రధారు, పాత్రధారులు ఎవరనేది వెలికి తీయాలంటే విజయపాల్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా విచారణ అధికారులు కోర్టును కోరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు కోర్టులో విజయపాల్కు సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసి సుమారు 10 రోజుల పాటు విజయపాల్ను పోలీసు కస్టడీకి విచారణకు అనుమతి ఇవ్వాలనే పిటిషన్ వేయబోతున్నారు. మరి కోర్టు న్యాయస్థానం ఎన్ని రోజులకి కస్టడీకి ఇస్తున్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక గత ప్రభుత్వంలో RRR సిఐడి కేసుకు కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడిన అరాచక శక్తులుగా ఉన్న నందిగం సురేష్ని కొంతమంది వైసీపీ నేతలను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ఇక మరొక వ్యక్తి అసాంఘిక శక్తిగా తయారైన గుంటూరు చెందిన బోరుగడ్డ అనిల్ను కూడా గత ప్రభుత్వంలో కూటమి నేతలు వాళ్ళ కుటుంబ సభ్యులపై బయటికి చెప్పుకోలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించిన బోరుగడ్డ అనిల్ను కూడా చెక్కుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఇలా వరుస వెంబటి గత ప్రభుత్వంలో రెచ్చిపోయి చెలరేగిపోయిన అరాచక శక్తులు మొత్తాన్ని కూడా కూటమి ప్రభుత్వంలో ఒక్కొక్కరిగా చెక్కు పెట్టుకుంటూ వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎవరనేది కూడా ఇప్పుడు గుంటూరు జిల్లాలో అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. శ్రీహరి గారు రైట్, మీరు అన్నట్లుగా ఈ కేసులో ముఖ్యంగా మిగిలినటువంటి వారు విజయపాలే కాదు, మిగిలినటువంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ కావచ్చు, లేదా పివి సునీల్, అలానే పిఎస్ఆర్ ఆంజనేయులు, ఇలాంటి వారి విషయాలకు సంబంధించి కూడా ఉన్న నేపథ్యంలో వారి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, వారి విషయంలో ఏ రకంగా వ్యవహరించబోతున్నారో కూడా మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని కూడా అడిగి తెలుసుకుందాం. ముందుగా అయితే దీనికంటే ముందుగా ప్రస్తుతం 4 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ సంబంధించినటువంటి అంశం అయితే మాత్రం చాలా ఆసక్తిగా మారింది. ఆయన సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయి, కానీ రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారనేది అర్థం కావట్లేదు. ఆయన ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు, తనకేమీ భయపడట్లేదు, ఈ కేసును అంతా అర్జెంటుగా అరెస్ట్ చేసి విచారించాల్సిన పరిస్థితి ఏందనేది కూడా ఆయన